అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ 4 grounds కాకుండా ఇన్ కేస్ ఇఫ్ దెర్ ఈస్ ఎ డిలే ఇన్ ప్రొసీడింగ్స్, ఇన్ కేస్ మిమ్మల్ని జైల్లో పెట్టారు, ట్రయల్ నడుస్తుంది, ట్రయల్ మాత్రం 4-5 years అలా నడుస్తుంది, కానీ నెంబర్ ఆఫ్ విట్నెసెస్ లేరు. ఇన్ ది బిగినింగ్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్, ఇన్ ది బిగినింగ్ ఆఫ్ ది ట్రయల్, ఇన్ ది బిగినింగ్ ఆఫ్ ది ఛార్జ్ షీట్ మీ మీద ఒక 15 విట్నెస్ని పెడితే 7-8 members గివెన్ అప్ ఇచ్చేసి అండ్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ది విట్నెస్ మీకు అగెనిస్ట్గా కనుక ఉంటే కనుక దెన్ ఆ డిలే ఇన్ ఎఫ్ఐఆర్ కూడా ఇట్స్ ఎ గ్రౌండ్ ఫర్ బెయిల్. సో ఫర్ ఎగ్జాంపుల్ షెపాన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ, ఈ కేసులో ఏం జరిగిందంటే అతను 2.5 years ఆల్రెడీ జైల్లో ఉన్నారు. టోటల్ విట్నెసెస్ ఆర్ 15 witnesses ఇన్ ది కేస్. దాంట్లో 7 witnesses ఆల్రెడీ గివెన్ అప్ అయ్యారు, ఇంకా 8 witnesses మాత్రమే ఉన్నారు. వాళ్ళు కూడా ప్రాపర్గా అటెండ్ అవ్వకపోవడంతో దట్ ఈస్ ది హానరబుల్ కోర్ట్ కన్సిడర్డ్ ఇట్ యాజ్ ఎ గ్రౌండ్ ఫర్ బెయిల్ అండ్ హీ వాజ్ ఎన్లాజ్డ్ ఆన్ ది బెయిల్. సో కైండ్లీ మీకు ఏదైనా ఒక ఎన్డీపీఎస్ కేసులో ఏదైనా ఒక పోలీస్ దగ్గర నుంచి కాల్ వచ్చినా, లేదా మీ వెహికల్స్, మీరు ఎవరికో వెహికల్ ఇచ్చి మీ వెహికల్ సీజ్ అయినా భయపడిపోవాల్సిన పని లేదు. ఇన్ కేస్ మీకు కనుక ఆ పర్టికులర్ ఆ ఇన్సిడెంట్తో కానీ, ఆ కాంట్రాబ్యాండ్తో కానీ, ఆ అఫెన్స్తో కానీ రిలేట్ లేదు, సంబంధం అసోసియేషన్ లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా యూ క్యాన్ కాంటాక్ట్ అస్ సో దట్ వీ కెన్ హెల్ప్ యూ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఈ బెయిల్ విషయంలో కానీ, త్రూఅవుట్ ది కేస్ కానీ, వాట్స్ ఎవర్. Your practicing High Court advocate is signing off. Thank you.